ఇవాళ క్యాబినెట్ భేటీ, రైతులు సాగునీటి ప్రాజెక్టులపైన ఫోకస్, బనకచర్లపై సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో జల వివాదాలపై క్యాబినెట్ చర్చ అంటూ ఇవాళ మళ్ళీ క్యాబినెట్లో కూర్చుంటారట. క్యాబినెట్లో కూర్చొని ఏం చర్చ చేస్తారో చూద్దాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం, నాకు క్యాబినెట్ అనగానే నాకు ఒకసారి ఇది గుర్తొస్తుంటుంది ఎప్పుడైనా, తీన్మార్ మల్లనే చెప్పేటోడు. ఎవరి గురించి? కేసీఆర్ గురించి. కేసీఆర్ క్యాబినెట్ భేటీలో ఎట్లా బిహేవ్ చేసేటోడు, ఎట్లా చెప్పేటోడు. అచ్చిరారా అందరు వచ్చిరా కూర్చోర్రి, చలో అక్కడ సంతకాలు పెట్టి పీకుర్రిగా అన్నట్టుగా, అంటే లేకపోతే కూర్చొని బయటకు పోయాలన్న బ్రీఫింగ్ ఇచ్చేయర్రి అని చెప్పి ఏదో అట్లా చాలా నెగ్లిజిబుల్గా ఉంటాడు. వాళ్ళు ఏదనుకుంటే అదే క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ తీర్మానాలు వాళ్ళు ముందే డిసైడ్ చేసుకొని అనుకొని అక్కడ రాసి పెడితే సంతకాలు పెట్టి పీకాలి, కానీ వాళ్ళకి చెప్పేది లేదు, వాళ్ళని అడిగేది లేదు అన్నట్టుగా ఖాళీ పల్లీలు బఠానీలు తిని లేదా జీడిపప్పు కాజులు తిని వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇంకోటి ఏం లేదు, అడిగేదానికి అసలు ఆస్కారమే లేదని ఆయన చెప్పేటోడు. చలో అది సెటైరికల్గా అప్పుడు ఏమన్నా వైరల్ అయిందంటే అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే నాకు చిత్రం అనిపిస్తుంది. అంటే అసలు ఈయన క్యాబినెట్ భేటీ ఎట్లుంటుంది అన్న, మనకెందుకంటే మనకే కావాలి. ఇప్పుడు మన కోసానికి నిర్ణయాలు తీసుకుంటారు కదా, ఆడ ఓంగని అసలు మనిషి ఎట్లా కూర్చుంటాడు? అంటే బిచ్చపేషం వేస్తాడా, లేకపోతే పైసలు అది కాదు ఇది కాదు అని అంటాడా, ఎట్లా అంటాడా అని అనుకుంటే ఆయన బయట బిహేవ్ చేసే విధానాన్ని బట్టి మనకు రెండు కనిపిస్తాయి. ఒకటి ఫ్రస్ట్రేషన్లు అయితే ఉన్నాడు, విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు. వీళ్ళ మీద కూడా ఒక కోపంతో ఉన్నాడు, పక్క పొంటున్న మంత్రుల మీద కూడా కోపంతో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్తో పాటు ఇటుపక్క ప్రతిపక్షాలు కార్నర్ చేస్తూ ఉంటే, సతాయిస్తూ ఉంటే గడికి ఆయన ప్రతిపక్షాలు అంటున్న మాటలు వినుకుంటా ఇంట్లోనే ఉన్నాడు మొత్తం. ఇక వీళ్ళు కూడా చాలా స్ట్రాటజీగా పోతున్నారు. అది అర్థం చేసుకోక రేవంత్ రెడ్డి ఆగమవుతున్నాడు అంతే. చేతుల బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయి, అస్త్రశస్త్రాలు అన్నీ ఉన్నాయి, కత్తున్నది, డాల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, యుద్ధం చేసే అన్ని అవకాశం ఉన్నాయి. కానీ ఆయన అవి పక్కకు పెట్టి వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళ దిక్కే ముచ్చట పెడుతుండు. ఏమనంటే వాళ్ళకే కౌంటర్లు ఇస్తుండు, వాళ్ళతోనే మాట్లాడుతుండు. అసలు ప్రతిపక్ష మాటలు ప్రజలు పట్టించుకుంటారో లేదన్నట్టుగా బిహేవ్ చేయాలి ముఖ్యమంత్రి. కానీ ప్రతిపక్షం ఏదంటది, ఎందుకంటే వాళ్ళ మన దగ్గర సబ్జెక్ట్ ఏడ్చే, మన దగ్గర సబ్జెక్ట్ లేదా. అయితే ఈ సబ్జెక్ట్ లేని మనిషి ఆడ కూర్చుంటే సరే ఏది ఎట్లా ఉండే, ఏది ఎట్లా ఉన్నదని ఎట్లాగో అడుగుతాడు. అది అందరం కూడా చూసినాం. కృష్ణా బేసిన్ దేవాదాలు ఇంట్లో వస్తుందా, అందులో వస్తుందా, అది అని అన్నాడు, చూసినాం మనం ఏ బేసిన్లో వస్తుంది. అధికారులే కాకుండా మంత్రులు కూడా ఎట్లా మాట్లాడతాడు, వీళ్ళ అందరికంటే వయసులో చిన్న, అనుభవంలో చిన్న, అక్కడ కూర్చున్నప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తాడు. రాష్ట్రంలో మరి అసలు ఏమన్నా ఇవ్వడానికే లేవు, మన దగ్గర డబ్బులు లేవు, అది లేవు, ఇవి లేవు, నన్ను కోసినా వెళ్ళవు అని చెప్తాడు కదా, అక్కడ కూర్చున్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు. ఇక దీని గురించి ఒక సెటైరికల్గా ఎన్నడో ఒకనాడు మనం కూడా చేయాల్సి వస్తుంది. అంటే మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకనే, ఎందుకంటే మరి ఆ రోజు తిన్మార్మలన చేసిండంటే కేసీఆర్ క్యాబినెట్లో జరిగింది ఎట్లా తెచ్చుకుండో, లేకపోతే ఊహించిండో, లేకపోతే నవ్వు కావాలని చెప్పి అట్లా చెప్పిండో తెలియదు. కానీ మనం అట్లద్దు, ఉన్నది ఉన్నట్టుగా అసలు అంటే క్యాబినెట్లో ఎట్లా బిహేవ్ చేస్తాడు. వాళ్ళు కూర్చున్నప్పుడు మంత్రులు ఆ మంత్రివర్గ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ రకంగా ఆ చర్చ సమయంలో ఆయన బిహేవియర్ ఎట్లుంటుంది, ప్రజల కోణంలో ఉంటుందా, లేకపోతే అలా ప్రభుత్వం కోణంలో ఉంటుందా, పార్టీ యాంగిల్లో ఉంటుందా, ఇదంతా కూడా మనం భవిష్యత్తులో చూస్తాం. అందుకే నాకు అనిపించింది ఒకసారి దానిపైన అసలు పక్క సమాచారం ఏదైనా ఒక మంత్రిని చాలా సీక్రెట్గా అడగాలి. వట్టిగా చెప్పరు. అన్న నీకు చెప్తారా అంటే ఏమో చెప్పలేము, మీ అన్న చాలా సీక్రెట్గా అడగాలి. లోపల ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లా మాట్లాడతారని తెలిస్తే ఇక దాన్ని బట్టి మనం కూడా చెప్పవచ్చు. రాష్ట్ర రైతాంగ సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నేను ఇది మళ్ళీ ఎందుకు చెప్పినా అంటే, ఆయనేమో అన్నీ తెలిసినోడు కాబట్టి మీరు సంతకాలు పెట్టిపోర్రా అన్నాడు. ఈయన ఏం తెలియనాడు కాబట్టి అసలు ఏం చెప్తాడు. అందరు కలిసి ఆయన తిట్టిపోతారా అని డౌట్ వస్తుంది నాకు. మిగిలిన మంత్రులంతా కలిసి నీకు అసలు ఉందా, నీకు ఆలోచన ఉందా, అసలు నువ్వేం చేస్తున్నావు, బయట సిగ్గుపోతుంది, పిసకిట్లా లేచిందా, నీ పదవి కాపాడుకో అని ఇట్లా ఎదురుదాడి ఉంటుందా, లేకపోతే ఈయననే మీకు అందరికీ ఏం మెరకలేదు, నేనేం చెప్తాదే, పిచ్చోని చేతుల రాయి, నేనేం చెప్తాదే, రైతులకు ఇవ్వాలన్న రైతు భరోసా అంటే ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు, ఎగబెట్టేది ఉంటే ఎగబెట్టరు, సార్ బోనసా ఎవరు చెప్పింటారు పోయి చూద్దాం మళ్ళా పంటకు, ఇట్లా ప్రతిదీ ఎగబెడతాడేమో అనిపిస్తుంది ఆయన మాట్లాడే మాటలను బట్టి చూస్తే. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి వంటి పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, నీటి లభ్యత ఆధారంగా సాగునీటి సరఫరా వంటి అంశాలపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారంటూ, అబ్బార కొడుక సుదీర్ఘంగా చర్చిస్తారట. ఇక మామూలుగా కూడా కాదు, ఇక ఇవాళ ఎంత సుదీర్ఘమో ఇక మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు అదేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఈ మూసీ ఫ్యూచర్ సిటీ, ఈ రెండు విన్నప్పుడల్లా జనానికి తిక్కలేస్తుంది. ఎందుకు తిక్కలేస్తుందంటే, నువ్వు కోస్తే రూపాయి వెళ్ళదంటివి, డిఏలు పిఆర్సీలు పెండింగ్లో పెడతావు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరికి ఇవ్వవు, ఉద్యోగస్తులకు జీతాలు చక్కగా పడాయి, ఏది కూడా రైతులకు రావు, మహిళలకు రావు, అన్ని పెండింగులు. మళ్ళీ ఫ్యూచర్ సిటీ మూసి, ఈ రెండు మాత్రం పక్క. ఇవి రెండు లేకుండా మాత్రం రేవంత్ రెడ్డి బోర్డు. రేపు పొద్దుగాల నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఈయన ఇంత సీరియస్గా తీసుకుంటాడు కదా మూసీ గురించి, మూసీ రెడ్డి అని పేరు వస్తుందేమో అని అనుమానం ఉన్నది నాకైతే.
ఎందుకంటే పేరు పెట్టుకోవచ్చు అన్నాడు, ఆయనే చెప్పాడు కదా. అమ్మాయిలకు మనం కృష్ణమ్మ, గోదావరమ్మ, తుంగభద్ర అని ఇట్లా పేర్లు పెట్టుకుంటున్నాం కదా మన కూతుర్లకి, గంగమ్మ అని ఇట్లా ఇన్ని రకాలుగా పేర్లు పెట్టుకున్నప్పుడు మన నదులన్నింటిలో కూడా పేర్లు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉండంగా ఇటుపక్క మూసి అనే పేరు ఎందుకు పెట్టుకుంటలేము అంటే ఆ కంపట్ల అయిపోయేది, ఆ దరిద్రం అట్లా ఉన్నదని చెప్తూ ఆ పేరుని మన కూతుర్లకు పెట్టుకునే స్థాయికి తీసుకొస్తా అన్నాడు కదా. నాకు తెలిసి అది ఎవరైనా పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, ఏ కూతుర్ల కన్నా ఏ తండ్రులు పెడతారో లేదో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో ఈయన పేరు మూసిరెడ్డి అవుతుందేమో అన్న అనుమానం అయితే నాకున్నది. ఎందుకంటే తను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి రాష్ట్ర ఖజానాని అప్పులు చేసి మరి తీసుకుపోయి అలా పోసేస్తారట. దాని ద్వారా మరి ఆయకట్టు ఎంత, దాని ద్వారా అంటే ఆ నీళ్లతోని మనం చేసే పని ఏంటి, దాన్ని మీరు కనుక శుద్ధి చేస్తే మరి ఆనాడు కేసీఆర్ చెప్పినట్టు ఇట్లా దోశలతో తీసుకొని తాగొచ్చు హుస్సేన్ సాగర్ నీళ్ళని ఈయన చెప్తే నమ్మినట్టు ఇప్పుడు మూసిరెడ్డి చెప్తే కూడా నమ్మాల్సి వస్తుందా అని ప్రజలు అనుకుంటున్నారు. రైతాంగానికి నష్టం జరగకుండా ఆ లోటు వర్షపాతం వల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ దృష్టి సారించనుంది. తెలంగాణ రైతాంగానికి నష్టం జరగకుండా కాపాడుకునేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహం అంటూ ఇక్కడ వాటి గురించే చర్చ. జల వనరుల నిర్వహణతో పాటు పొరుగు రాష్ట్రాలతో నెలకొన్న జల వివాదాలపై కూడా ఈ భేటీలో విస్తృతంగా సమీక్షించనున్నారు. ఇటీవల గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి లీగల్ వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేయనుంది. దీంతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డుల పరిధిలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు, ఇతర రాష్ట్రాలతో జరిపిన చర్చలు సరళిని కేబినెట్ ముందుంచనున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటిని గరిష్టంగా సద్వినియోగం చేసుకునేలా కఠినమైన పారదర్శకమైన సాగునీటి నిర్వహణ విధానాన్ని రూపొందించడంపై మంత్రివర్గం ఒక స్పష్టమైన నిర్ణయానికి రానుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో సాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలపై కూడా కేబినెట్ సమాలోచనలు చేయనుంది. ఢిల్లీ స్థాయిలో పెండింగ్లో ఉన్న కీలక ప్రతిపాదనలు, పరిపాలనాపరమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన అజెండాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారంటూ విస్తృతమైన చర్చలల్లా ఇంకా ఏం బయటికి వస్తాయి, ఏం తీసుకొస్తారు, మన నీళ్ళు మనకు ఎట్లా కాపాడతారు, ఇక రేపటి నుంచి చూద్దాం. చెప్పారు కదా విస్తృతంగా చర్చిస్తామని, ఇక ఎంత విస్తృతంగా చర్చిస్తాడో డెఫినెట్గా చూద్దాం. ప్రయోజనాల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు, ఇతర రాష్ట్రాలతో జరిపిన చర్చలు సరళిని కేబినెట్ ముందుంచనున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటిని గరిష్టంగా సద్వినియోగం చేసుకునేలా కఠినమైన పారదర్శకమైన సాగునీటి నిర్వహణ విధానాన్ని రూపొందించడంపై మంత్రివర్గం ఒక స్పష్టమైన నిర్ణయానికి రానుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో సాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలపై కూడా కేబినెట్ సమాలోచనలు చేయనుంది. ఢిల్లీ స్థాయిలో పెండింగ్లో ఉన్న కీలక ప్రతిపాదనలు, పరిపాలనాపరమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన అజెండాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారంటూ విస్తృతమైన చర్చలల్లా ఇంకా ఏం బయటికి వస్తాయి, ఏం తీసుకొస్తారు, మన నీళ్ళు మనకు ఎట్లా కాపాడతారు, ఇక రేపటి నుంచి చూద్దాం. చెప్పారు కదా విస్తృతంగా చర్చిస్తామని, ఇక ఎంత విస్తృతంగా చర్చిస్తాడో డెఫినెట్గా చూద్దాం.